నియంత్రణ మరియు వర్తింపు సమస్యలు ఇకామర్స్ ప్లాట్ఫారంలు తరచుగా కఠినంగా ఉంటాయి. నిబంధనలు మరియు సమ్మతి అవసరాలు, ముఖ్యంగా అంతర్జాతీయ వాణిజ్యం కోసం. చెయ్యవచ్చు కొన్ని ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయించడాన్ని మరింత సవాలుగా మార్చండి. మార్కెట్ యాక్సెస్ మరియు ట్రేడ్ అడ్డంకులు. ఇకామర్స్ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ప్రపంచాలను కలిగి ఉంటుంది మరియు వాణిజ్య అడ్డంకులు రెండు రంగాలలో విస్తరించవచ్చు. ఉదాహరణకు, కొన్ని దేశాలు కలిగి ఉండవచ్చు ఇకామర్స్ వెబ్సైట్ యాజమాన్యంపై పరిమితులు లేదా ప్లాట్ఫారంల సామర్థ్యంపై పరిమితులు పనిచేస్తాయి. ఇది మార్కెట్ యాక్సెస్ను అడ్డుకుంటుంది. ఖర్చు మరియు లాజిస్టిక్స్. కొన్ని ఉత్పత్తులను రవాణా చేసే లాజిస్టిక్స్ సంక్లిష్టంగా మరియు ఖరీదైనవిగా ఉంటాయి. ఉదాహరణకు, భారీ, స్థూలమైన లేదా పాడైపోయే వస్తువులను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చు. ఇకామర్స్ కంటే సాంప్రదాయ వాణిజ్య మార్గాల ద్వారా ట్రస్ట్ మరియు రిలేషన్షిప్స్. అనేక పరిశ్రమలలో వ్యాపార లావాదేవీలలో వ్యక్తిగత సంబంధాలు మరియు నమ్మకం కీలక పాత్ర పోషిస్తాయి. వ్యాపారులు తరచుగా సంబంధాలను ఏర్పరుచుకుంటారు. సరఫరాదారులు మరియు వినియోగదారులు. ఇది ఆన్లైన్ వాతావరణంలో ప్రతిరూపం చేయడం కష్టం. ప్రభుత్వాలు ఆన్లైన్ అమ్మకందారులను సుంకాలు మరియు పన్నులతో ఎక్కువగా లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఖర్చులను పెంచవచ్చు మరియు ఇకామర్స్ వేగాన్ని తగ్గించవచ్చు. ఇది తక్కువ ఆకర్షణీయంగా చేయవచ్చు. వ్యాపారాలు కొన్ని ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయించడానికి ఇంటర్నెట్ మరియు డిజిటల్ టెక్నాలజీలకు అన్ని ప్రాంతాలకు సమాన ప్రాప్యత లేదు. ఈ డిజిటల్ విభజన సంప్రదాయ వాణిజ్య మార్గాలను తయారు చేయడం ద్వారా ఇకామర్స్ ప్లాట్ఫారంల పరిధిని పరిమితం చేస్తుంది. కొన్ని ప్రాంతాలలో మరింత ఆచరణీయమైనది. ఈ కారకాలు సాంప్రదాయ వాణిజ్య మార్గాలను మరింతగా చేయగలవు. పెరుగుతున్న ప్రజాదరణ ఉన్నప్పటికీ నిర్దిష్ట ఉత్పత్తులు మరియు మార్కెట్లకు అనుకూలం వాణిజ్యం